హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈరోజు మార్కెట్కి నేను వెళ్తున్నాను మార్కెట్కి ఫ్రెండ్స్. వెళ్తున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ అయితే ప్రోడక్ట్ మార్కెట్కి వాడి మనం వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా ఎలా రెడీ అవుతానో కనిపించాలని ట్రై మేకప్ చేస్తాను. లేకుండా ఓకేనా ఫ్రెండ్స్? అది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే హెయిర్ని కోమ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ జాన్సన్ బేబీ ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చేసింది. దీనివల్ల నా ఫేస్ పైన ఉన్న పింపుల్ ప్రాబ్లం చాలా వరకు తగ్గింది ఫ్రెండ్స్. ఇది ఒక మ్యాజికల్ క్రీమ్ ఫ్రెండ్స్ నా లైఫ్లో. ఇది నా సెకండ్ పర్చేస్ ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను. ఇది పెట్టుకున్నప్పుడు మీ ఫేస్ అనేది చాలా బ్రైట్గా ఫ్లఫీగా 24 అవర్స్ వరకు మీకు మేకప్ వాడినట్టే ఉంటుంది. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇది పెట్టుకుంటాను, ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, ఎంత స్మూత్గా నా ఫేస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ క్రీమ్ వల్ల. కానీ ఇది రోజు వాడాలి ఫ్రెండ్స్. నేను అది సెకండ్ పర్చేస్ కాబట్టి నాకు చాలా టైం అయింది దీని రిజల్ట్ రావడానికి. చాలా స్లోగా వచ్చింది కానీ నా ఫేస్ పైన చాలా పర్మనెంట్గా ఉండిపోయింది. ఇప్పుడు నేను 1 డే మర్చిపోయినా నా ఫేస్ అనేది గ్లోగానే కనపడుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా వాడండి ఫ్రెండ్స్. సెకండ్, నేను నా ఫేస్ పైన పిగ్మెంటేషన్ చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫ్లెక్స్ వాళ్ళది నేను తెప్పించుకున్నాను. ఇది కూడా నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. దీని 1-2 డ్రాప్స్ మాత్రమే నేను తీసుకుంటాను. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ తీసుకున్నా అదే రిజల్ట్ ఉంటుంది, ఎక్కువ పెట్టుకున్నా అదే రిజల్ట్ ఉంటుంది. అందుకోసం నేను చాలా తక్కువ పెట్టుకుంటాను. ఇది కూడా మన ఫేస్ని చాలా గ్లాసీగా మార్చేస్తుంది. కానీ నాకు ఒక 1 మంత్ టైం పట్టింది నా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి. మీరు కూడా వాడండి, నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. సెకండ్, నేను దీన్ని మాయిశ్చరైజర్ డీపీ పిగ్మెంటేషన్ పైనాపిల్ది. ఇది కూడా నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక కాంబో సెట్ నేను పిలిపించాను. ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్, ఇంకొక 1 మంత్ వరకు వచ్చే అవకాశం ఉంది. దీని స్మెల్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఎంత బాగుందంటే పైనాపిల్ని తిన్నట్టే అనిపిస్తుంది, తినాలి, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఏదైనా తక్కువ వాడండి ఫ్రెండ్స్. ఎక్కువ వాడితే అదే రిజల్ట్ ఉంటుంది, తక్కువ వాడిన అదే రిజల్ట్ ఉంటుంది. ఇది కూడా మీరు వాడుతుంటే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా వైట్నింగ్ కూడా 1 షేడ్ అనేది మీకు రిజల్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కానీ స్లోగా వచ్చే రిజల్టే 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. నా హెయిర్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. నేను ఒక క్లిప్ అనేది పెట్టుకుంటాను ఫస్ట్. మీరు నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్ నాకు చెప్పండి. నా వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి ఫ్రెండ్స్. ఇది నేను హిమాలయ, నేను ఎక్కువ కాంపాక్ట్ వేయను, ఎందుకంటే నేను కాంపాక్ట్ ఎక్కువ వేసుకున్నప్పుడు నాకు ఓపెన్ పోర్ ప్రాబ్లం చాలా వరకు ఉండే. అందుకోసం నేను ఇవన్నీ వద్దనుకొని నేను ఇప్పుడు ఓన్లీ హిమాలయ అనేది వాడుతున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల నా ఫేస్ అనేది 24 అవర్స్ వరకు నేను ఒక మేకప్ లుక్ అనేది నా ఫేస్ పైన కనబడుతుంది. చాలామంది నన్ను అడుగుతారు, మీరు మేకప్ వాడతారా? బట్ నేను మేకప్ వాడను ఫ్రెండ్స్. ఇది వాడిన తర్వాత నా ఫేస్ చూడండి ఎంత బాగుందో. ఇంకేముంది ఫ్రెండ్స్, చక్కగా కళ్ళకి ఫస్ట్ మన లిప్స్కి బయటికి వెళ్తున్నాం కాబట్టి, డే టైం కాబట్టి నేను పింక్ వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్ టైంలో కొంచెం డార్క్ లుక్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు డే టైం కాబట్టి నేను పింక్ తీసుకున్నాను. ఇది ట్యాప్ చేయండి, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. సేమ్ మన ఒరిజినల్ పింక్ బేబీ పిల్లలకి ఉన్నట్టే ఉంది కదా. నాకు చాలా నచ్చింది ఈ షేడ్. మీకు ఒకవేళ కావాలంటే దీని లింక్ అనేది నేను పెడతాను. బట్ నాకు ఇది బాగా నచ్చింది ఈ కలర్. చూడండి, మన
ఫేస్ లుక్ మొత్తం చేంజ్ చేసి పడేసింది ఫ్రెండ్స్. ఈ మధ్యలో నేను హిమాలయ వాడుతున్నాను కళ్ళకి. నేను నిన్న నైట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా కూడా నా కళ్ళల్లో ఇంకా అలానే ఉంది. 2-3 టైమ్స్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, అయినా కూడా పోలేదు. నా కళ్ళకి చాలా సూట్ అయింది అని అనుకుంటున్నాను హిమాలయ. నేను బ్యూటీ పార్లర్ వెళ్ళలేదండి, అందుకోసం ఇంకా థ్రెడింగ్ అనేది చేయించుకోలేదు. ఇంకేముంది ఫ్రెండ్స్, మన లుక్ అనేది ఇలా తక్కువ తీసుకొని ఇలా మన మేకప్ లాగా మన ఫేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఫౌండేషన్స్ వాడుకుంటా మనం ఇలా తక్కువ ప్రోడక్ట్స్ తీసుకొని మన ఫేస్ని చాలా గ్లోయింగ్గా చూపించచ్చు. ఇది నైట్ వరకు ఇంకా గ్లోనెస్ అనేది మీ ఫేస్ పైన కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్కి సపోర్ట్ చేయండి.